హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీన అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం చాలా విశేషం. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ 4 రాశుల వారికి వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇది చిన్న విషయంగా అనిపించిన భవిష్యత్తులో అదే పెద్ద ముప్పుగా మారుతుంది. మీరు ఇప్పుడు ఈ విషయాన్ని అయితే ఎక్కువగా అర్థం చేసుకుంటారో, లాభాలు రావు అనుకుంటారో, వాటిలో భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు అంటే ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి ఈ 4 రాశుల వారికి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు అనిపించవచ్చు ఎందుకు ఇంతలా చెప్తూ ఉన్నారు అని. రాబోయే ప్రమాదాన్ని ముందే తెలుసుకుంటే తర్వాత భయపడవలసిన అవసరం అనేది ఉండదు. ఇప్పుడు చెప్పబోయే 4 రాశుల వారికి చంద్రగ్రహణం తర్వాత కొన్ని ప్రతికూల గ్రహాల సంచారం కారణంగా సమస్యలు వస్తాయి. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ గ్రహణం మన భారతదేశంలోనే ముగుస్తుంది. వేరే దేశాలలో ప్రారంభమై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం పట్టి కనిపిస్తాడు. అందుకే దీనిని సదృఢ చంద్రగ్రహణం అంటారు. అంటే భూమి మీద చంద్రుడి మీదికి పడి నల్లగా వస్తూ ఉంటాడు. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. పాక్షాయిక చంద్రగ్రహణం లాగే అనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై రాత్రి గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తగిన గరిష్ట స్థాయి ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకునే సమయం భూమిని చంద్రుడు పూర్తిగా కమ్మేస్తే మధ్యకాలం వచ్చేసరికి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టిన సమయాన్ని మోక్షకాలం అంటారు. ఇది సాయంత్రం 6:57 ముగుస్తుంది. ఈ నిమిషాలకు ముగుస్తుంది అంటే సాయంత్రం 6:57 తర్వాత గ్రహణం విడిచిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఈ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం 6:10 అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చినప్పటికీ అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. దీనిని సౌంద్ర్య చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టి స్థితిలో చంద్రుడు ఉదయించడం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం విడడం మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 3:07 పాటు ఉంటుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి, 6:45 విడుపు స్నానం చేయాలి. ఇక మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం సింహరాశి శుభ నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం నేరుగా సింహరాశిలోనే సంభవించడం వల్ల సింహరాశి వారికి ఇది నిజంగా గడ్డు కాలంగా భావించవలసిన అవసరం అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు సహజంగా సూర్యుని తత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఆత్మగౌరవం, న్యాయకత్వ గుణం, అధికార భావాలు ఎక్కువగా ఉంటాయి. తమ మాటకు, తమ నిర్ణయాలకు విలువ ఉండని కాడ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశిపై పడినప్పుడు వారి మనసు పూర్తిగా ప్రశాంతికి లోనవుతుంది. సాధారణంగా ధైర్యంగా ఉండే సింహరాశి వారు కూడా ఈ సమయంలో అనవసరమైన భయాలు, ఆందోళనలు
కోల్పోయే అవకాశం బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా భావించే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారిపై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా మీ పనితీరు తక్కువ చేసి చూడడానికి శత్రువులు లేదా మీపై అసూయ కలిగించేవారు ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో చేసిన శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం, పైగా అనవసరమైన నిందలు తప్ప ఆర్పోనాలు ఎదురవు కావచ్చు. దీనివల్ల మానసికంగా మీరు బాగా కృంగిపోతారు. వ్యాపారస్తుల విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, లాభం కన్నా నష్టాలు ఎక్కువగా రావడం, భాగస్వాములతో విభేదాలు తలెత్తడం వంటివి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ గ్రహణ కాలంలో సింహరాశి వారికి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదే అహంకార కుటుంబ జీవితంలో కలహాల కారణం అవుతుంది. జీవిత భాగస్వామితో మాటలు, తగాదాలు, కుటుంబ సభ్యులతో దూరం పెరగవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పి, నిద్రలేని వంటి సమస్యలు ఇవన్నీ కూడా సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక బలహీనత కూడా పెరిగే అవకాశం ఉంది. మానసికంగా మీరు మీ పేరు భంగం కలిగించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిగక మాటకు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక రాశి వృషభ రాశి. ఈ గ్రహణం వారి జాతకంలో 4వ స్థానంలో అంటే మృత్యుస్థానం మరియు స్థుఖస్థానంలో ఏర్పడబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 4వ స్థానం మనశ్శాంతి, గృహ వాతావరణం, తల్లి ఆరోగ్య, వాహన సౌకర్యం మరియు ఆస్తి విషయాలకు ప్రత్యేకంగా ఉంటుంది. అట్లాంటి సున్నితమైన స్థానాలలో గ్రహణం ఏర్పడడం వల్ల వృషభ రాశి వారికి మానసికంగా, గృహపరంగా కొంత కఠినమైన సమయాన్ని సూచిస్తుంది. సాధారణంగా ప్రశాంతంగా, స్థిరంగా ఉండే వృషభ రాశి వారు కూడా ఈ కాలంలో ఆర్థికంగా కలహాలకు గురి అవుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావడం, మాట తగాదాలు పెరగడం, గృహ వాతావరణం అశాంతిగా మారడం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి రావచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్త అవసరం. ఎందుకంటే గ్రహణ ప్రభావంతో ఆమెకు శారీరక బలహీనత, పాత వ్యాధులు మళ్ళీ బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల ఆసుపత్రులు, వైద్యుల ఖర్చు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 4వ స్థానం వాహన సుఖాన్ని కూడా సూచించడంతో ఈ కాలంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. తొందరపడి వాహనాలు తరచూ పాడవడం, ఇలాంటివి రిపేర్లు రావడం వంటివి భారీ నష్టం పెరుగుతుంది. ఇక ఆస్తి సంబంధిత తగాదాలు ఇప్పటికే ఉంటే అవి మరింత మందగమనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భూమిలో స్థలం ఈ విషయాలను వివాదాలు పెరిగి కోర్టు వ్యవహారాలకు వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు. కొత్తగా ఇల్లు కొనాలి, స్థలం తీసుకోవాలి లేదా ఇంటి రిపేర్లు చేయించాలి అని అనుకుంటున్న వారు గ్రహణ కాలాన్ని తప్పించుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారు సహజంగా విలాసాలకు, సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ సమయంలో అనవసర ఖర్చులు చేసే ఆర్థిక ఒత్తిడి గందరగోళంగా మారే ప్రమాదం ఉంది. డబ్బు చేతిలో నిలవకపోవడం, ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. మీ ఆత్మీయుతులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒంటరితనం, నిరాశ భావాలు మిమ్మల్ని వేధించవచ్చు. ఉద్యోగస్తుల విషయంలో చూస్తే ఇష్టం లేని చోటకి బదిలీలు వెళ్ళే పని ఒత్తిడి పెరగడం, ఇటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ కాలంలో భూమికి సంబంధించిన లావాదేవీలు, పెద్ద ఒప్పందాలను పూర్తిగా దూరంగా ఉండడం శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఇష్ట దైవాన్ని ప్రార్థించడం, ధ్యానం చేయడం చాలా అవసరం. ఈ గ్రహణ ప్రభావంతో మీలో నిరాశావాదం, నెగిటివ్ ఆలోచనలు పెరగవచ్చు. కానీ వాటిలోనూ కాకుండా ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే జీర్ణకోశ సమస్యలు, జీర్ణశక్తి వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ గ్రహణం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన 3వ రాశి ధనస్సు రాశి. ఎందుకంటే వీరికి ఈ గ్రహణ జాతకంలో 8వ స్థానంలో అంటే అష్టమ స్థానంలో సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో అష్టమ స్థానం అత్యంత
ఉత్కృష్టమైనదిగా భావింపబడుతుంది. ఆత్మిక మార్పులు, రహస్యాలు, ప్రయాణాలు మరియు అనుకోని సంఘటనలు సూచించే స్థానం కావడంతో ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం ధనస్సు రాశి వారికి ఒక అగ్ని పరీక్ష వంటిదని చెప్పుకోవచ్చు. సాధారణంగా ధైర్యం ఉంటే ధనస్సు రాశి వారు కూడా ఈ కాలంలో అనుభూతి, భయం మరియు లోపలి ఆందోళన అనుభవించవచ్చు. మీరు ఊహించని విధంగా ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్, లాటరీలు, షేర్ వ్యాపారాలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా భారీ నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది. డబ్బు విషయంలో ఎవరైనా అప్పు ఇవ్వడం ఇలాంటివి సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే తర్వాత పెద్ద సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటి పరంగా చూస్తే అష్టమ స్థానం చికిత్స ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రహణ కాలంలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందరికీ ఆకస్మికంగా ఆపరేషన్ అవసరం. ఇక పాత రోగాల సమస్యలు మళ్ళీ తిరగబడడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల మీ పనులకు అడ్డంకాలు ఏర్పడతాయి. బయటకు స్నేహంగా కనిపించే వారు లోపల మీకు నష్టం చెయ్యాలని ఆలోచించవచ్చు. కాబట్టి ఎవరి మీద అతి నమ్మకం పెట్టుకోకుండా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మీ మాట తీరు వల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల తక్కువగా మాట్లాడడం, అనవసరమైనప్పుడు మాట్లాడకుండా స్పందించకుండా ఉండడం చాలా మంచిది. ఇక అనేక పనుల వైపు ఆకర్షితులై అవి సమాజంలో మీ పరువు ప్రతిష్టకు దెబ్బతీసే పరిస్థితులు కావచ్చు. కాబట్టి నైతిక విలువలకు తప్పనిసరిగా ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణం చాలా వేగంగా ఉండకపోవడం మంచిది. ఇక న్యాయకత్వ ఆస్తుల విషయానికి వస్తే వివాదాలు పెరిగి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో మీపై వారిలో తేడాలు, ఇంట్లోని పెద్దలతో వాదనలు వెళ్ళకపోవడం నష్టం జరుగుతుంది. ఇక గ్రహణ ప్రభావం వల్ల బుద్ధి మద్దగించి సరైన ఆలోచనలు లేని పరిస్థితి రావచ్చు. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో నిర్ణయమైన తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం అవసరం. ఈ గ్రహణం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన 4వ రాశి కన్యా రాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే 12వ స్థానంలో 1000 స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12వ స్థానం అనేది ఖర్చులు, నష్టాలు, అప్పులు, ఒంటరితనం, విదేశీ ప్రయాణాలు, జైలు లేదా ఆసుపత్రి వాహనం అంటే వానలకు సంకేతం లాంటిది. సున్నితమైన స్థానంలో గ్రహణ ప్రభావం ఉండడం కన్యా రాశి వారికి మానసికంగా మరియు ఆర్థికంగా కఠినమైన లాభాలను సూచిస్తుంది. సాధారణంగా లెక్కలు, ఆలోచనలు చురుకుగా ఉండే కన్యారాశి వారు కూడా ఈ సమయంలోని తమ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయాలు కోల్పోయే అవకాశం ఉంది. ఆదాయం ఒకవైపు స్థిరంగా ఉండక ఖర్చులు మాత్రమే రెట్టింపు పెరగడంతో చేతిలో డబ్బు నిలవకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు, అవసరం లేని వస్తువులపై డబ్బు వేయించడం ద్వారా పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా అనవసర ప్రయాణాల వల్ల డబ్బు వృధా చేయడమే కాకుండా శరీరం పూర్తిగా దీనివల్ల పని మీద దృష్టి తగ్గుతుంది. విదేశాల్లో ఉన్న కన్యా రాశి వారికి లేదా విదేశీ ప్రయాణం, ఇక ఉద్యోగాలు, చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమస్యలు, వర్క్ లేదా చట్టపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరికి విదేశీ ప్రయాణాలు కావడం కోసం రద్దు, మానసికంగా కృంగిపోయే ప్రమాదం రావచ్చు. ఈ కాలంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీకు చాలా బాగా దగ్గర ఉన్నవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడం. ఇది నమ్మకం వల్ల ఆర్థిక నష్టాలు లేదా భావోద్వేగాల గాయాలు తలెత్తవచ్చు. కన్యారాశి వారు ఈ సమయంలో నిద్రలేని సమస్యలతో తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. రాత్రి ఎలా నిద్ర పట్టకపోవడం, మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఎప్పుడు వెంటాడుతూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోతారు. ఆకస్మిక చింతన వంటివి కూడా మీకు మరింత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం ఒంటరిగా కఠినత్వాన్ని, ఆలోచనలు కూడా సూచిస్తాయి. శత్రువుల పీడ ఈ కాలంలో పెరుగుతుంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని వారు మిమ్మల్ని మాటలతో, పనులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితితో ఏర్పడవచ్చు. ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన సమస్యలు, చూపు తగ్గడం వంటివి, కంటి నొప్పులు లేదా పాదాల పగుళ్ళు వంటివి గాయాలు కావచ్చు. ఇలాంటి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారు అత్యంత
బహిర్గతంగా వ్యవహరిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పని విషయంలో అప్రమత్తంగా చాలా ఉండడం. ఈ గ్రహణ కాలంలో కన్యా రాశి వారు దాన ధర్మాలు చేయడం, అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. ఇక ఏమైనా దోషాలు ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 4 రాశుల వారు అంటే సింహ, ధనస్సు, కన్యా రాశుల వారు వచ్చే 6 నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.